నాథ యేసయ్య, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 26వ సంవత్సరంలో శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మమ్మలను గతించిన 4 రోజులు ఆయన యొక్క ఆశీర్వాదములతో, కృపలతో ఆయన సన్నిధికి రానిచ్చి బలమైన పునాది వేసుకునే శక్తిని మాకెల్లరికూ దయచేసినందుకు వందనములు. శిలువ ధ్యానములలో మొదటి ఆదివారము ఫిబ్రవరి 22వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనుష్య కుమారుడుగా యేసుప్రభువు భూలోకమునకు తండ్రి అనుమతితో వచ్చి ఉన్నారు. అది ఎందుకో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడాలి, నీతిమంతులు కాపాడబడాలి, పాపులు తన రక్తంతో శుద్ధీకరింపబడాలి, పాప క్షమాపణ పొందాలి. ఇదంతా కూడా ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అందుకే మనలను తన బిడ్డలుగా ఆయన రక్తంతో వెలయిచ్చి కొన్నాడు. అట్టి ధన్యులమైన మనము ఆయన సువార్తను ప్రకటించగల గొప్ప స్థితిని కలిగి ఉండాలి. ఆయన రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా గొప్ప సువార్థికులుగా మనము రూపాంతరము చెందాలి. ఎందుకనగా మనము పొందిన గొప్ప స్థితిని మానవులందరూ పొందాలి. అదే దేవుని యొక్క సంకల్పం. అందుకే అవసరత గల వారికి 4 మంచి మాటలు చెబితే అదే శుభవార్త, సువార్త. సువార్త చెప్పేవారి పాదములు సుందరములు అని రాజ్య సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరి కోసము ఆయన చెప్పి ఉన్నారు. కావున సమీపమైనది. మెలకువ కలిగి ఆయన సువార్త మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకు చెప్పగలిగితే అదే ఆయన రాజ్య సువార్త ప్రకటించడం అవుతుంది. కావున ప్రపంచమంతటికీ ఎరిగిన యేసుక్రీస్తును చెప్పుటలో మనము భాగస్వాములు కాగల ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. రాజ్య సువార్తను ప్రకటించుటకు భూలోకమునకు వచ్చిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ రాజ్య సువార్త ప్రకటనలో బలియాగమైన నీకు ఏమిచ్చి రుణము తీర్చగలము? నీ సువార్తను ప్రపంచమంతయు చాటించుటకు ఎందరో నీ బాటలో పయనించి హతసాక్షులైనారు. అయితే మేము అట్టి సమర్పణలో లేకున్నను మా ఇరుగు పొరుగు వారికి, మా స్నేహితులకు నీవు చేసిన ప్రాణత్యాగమును, రక్తం ఇచ్చి కొనబడిన రక్షణ పొందడానికి చెప్పగల శక్తిని మా ఎల్లరికూ దయచేయము. ఈ సంవత్సరంలో శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మేము మొదటి ఆదివారం నీ దేవాలయమునకు రానిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మిగిలిన 40 రోజులు కూడా శిలువను చూచుటకు, ఆ శిలువ ద్వారా మా విలువను సంపూర్ణంగా పెంచుకొనుటకు సహాయము దయచేయము. మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము. ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింపచేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున రాజ్యాధికారం ఇచ్చే ఆయన రాజ్య సువార్తను ప్రకటించగల కృపలను నిండుగా మెండుగా మన ఎల్లరికూ దయచేసి నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను, బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ, ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున అవి కూడా చూచి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి గిరిపై సిలువ భారం
చీటి